చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. ఇవాళ రేపు బికాస్ ఆఫ్ చాట్ జీపీటీ అండ్ ఐటీ ప్రతి ఒక్క పిల్లలు వచ్చి దానికి క్వశ్చన్ అడుగుతున్నారు. సరే మీరు చేస్తున్నారు, మీరు చేశారు, మేమెందుకు చేయాలి? ఆ క్వశ్చన్కు సమాధానం బ్యూటిఫుల్గా అలాంటి సొసైటీలో తప్పకుండా ప్రోగ్రెస్ ఉంటుంది. సో అందరు అంటారు వాట్ ఈస్ యువర్ జీడిపి? Thankfully, God's grace, our Prime Minister's vision, the work going on, India's GDP is the fastest growing GDP in the world. So we are very happy. Next they say, what is your infrastructure? So koncham mana roads koncham takkunnai gani last 10-15 years la roads gani airport gani e infrastructure chushna we are improving. Next the question is, what is your education human capital? Number ఆ ఇండెక్స్ లో కూడా మేము పైకి పోతున్నాం. కానీ అదే టైంలో ఒక విశ్వగురు అని మేము నిలబడాలంటే ఇఫ్ వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ అవర్ ట్రూ పొజిషన్ ఇన్ ద వరల్డ్ వీ మస్ట్ హ్యావ్ ద వాల్యూ సిస్టమ్ ఆఫ్ రెస్పెక్ట్. అండ్ దాట్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమానిటీ, ఫర్ నేచర్, ఫర్ ద పీపుల్ హూ ఆర్ నాట్ సో ఫర్ ఎవ్రీ. కానీ మన భారతదేశంలో స్త్రీకి ఇచ్చినటువంటి స్థానం చాలా గొప్ప. పురుషుని కన్నా చాలా గొప్ప శక్తి స్త్రీదే. అందుకే మనం ఏ మాట మాట్లాడినప్పటికీ మొట్టమొదట పదం ఏమొస్తుందంటే స్త్రీనే వస్తుంది. మనం చదువు కావాలని కోరుకున్నాం అనుకోండి, సరస్వతీదేవిని పూజిస్తాం. ధనం కావాలనుకోండి, లక్ష్మీదేవిని పూజిస్తాం. శక్తి కావాలనుకోండి, దుర్గామాతను పూజిస్తాం. ఎవరి పేరు పెట్టినప్పటికీ కూడా మొట్టమొదటి స్త్రీ పేరు వస్తుంది. రాముని పేరు ముందు సీతారాములు అంటాం. ముందు సీతమ్మ పేరు చెప్పిన తర్వాతనే రాముని పేరు చెప్తాం. అదే రకంగా మనము రాధాకృష్ణ అని చెప్తాం. రాధా పేరు చెప్పిన తర్వాతనే కృష్ణుని పేరు చెప్తాం. కనుక మనం ప్రపంచంలో అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. ఈ వేదిక మీద చూస్తే మనకు అర్థమవుతుంది మహిళలు ఎన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నారు. ఈ వేదిక మీద ఒక మహిళ పార్లమెంటేరియన్ ఉన్నారు, ఒక మహిళ పైలట్గా ఉన్నారు, ఒక మహిళ ఇంటీరియర్ డిజైనర్గా ఉన్నారు, ఒక మహిళ బ్రహ్మాండమైనటువంటి రచయితగా ఉన్నారు, ఇంకొక మహిళ హాస్పిటల్ నడుపుతారు. ఇన్ని రకాల పనులు ఇవాళ మహిళలు చేస్తున్నారు. మహిళలు కేవలం వంటగదికి మాత్రమే పరిమితం కాలేదు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. కానీ ఎన్ని రంగాల్లో ముందుకు వచ్చినప్పటికీ కూడా మనము మానుకోకూడనటువంటిది, మనం చేయాల్సినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి పని ఏంటంటే మహిళ యొక్క ప్రధానమైనటువంటి పని మన కుటుంబాన్ని కాపాడాలి. కుటుంబం మన యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. నువ్వు డబ్బు సంపాదించడానికి, నీ చదువు వినియోగం చేసుకోవడానికి ఏ ఉద్యోగమైనా చేయి, ఏ రకమైనటువంటి స్థితిలోనే ఉండు, కానీ నీ కుటుంబం సరిగ్గా ఉండాలి. దేశం అభివృద్ధి జరగాలంటే అనేక రకాల కర్మాగారాలు ప్రారంభం చేస్తాం. బట్టల కర్మాగారము, లేకపోతే ఇంకో రకరకాల ఇండస్ట్రీ ప్రారంభిస్తాం. ఇవాళ భారతదేశంలో అన్ని ఇండస్ట్రీలు సవ్యంగా, దివ్యంగా, భవ్యంగా జరుగుతున్నాయి. కానీ కుటుంబం అనేటువంటి ఇండస్ట్రీ సరిగ్గా జరుగుతున్నదా? కుటుంబం సరిగ్గా ఉన్నదా? కుటుంబం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉన్నది? ఇవాళ మాతృమూర్తి తన మిగతా పనులు చేసుకుంటూ తన పిల్లల్ని సరిగ్గా చూసేటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్నదా? ఒకవేళ కనుక మాతృమూర్తి కనుక తన పిల్లల్ని సరిగ్గా పెంచకపోయినట్లయితే దీనికి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏదైనా ఉందంటే భారతదేశంలో ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏం లేదు. భారతదేశంలో ఏకైక వ్యవస్థ మనుషుల్ని తీర్చిదిద్దేటువంటి మొట్టమొదటి పాఠశాల ఎక్కడంటే తల్లి ఒడి సరిగ్గా ఉంటేనే ఈ దేశంలో మంచి మనుషులు తయారవుతారు. కనుక మనం ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. తెలంగాణలో ఈ సభను ఏర్పాటు చేయడం, మాతృమూర్తులందరికీ కూడా ఇక్కడ 2 days క్యాంపులు ఏర్పాటు చేసి తల్లులు ఈ మారుతున్నటువంటి సమాజంలో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం మన సంస్కారాన్ని, సాంప్రదాయాలను కాపాడుకుంటూ మన యొక్క బాధ్యతను నిర్వర్తించాలనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ కార్యక్రమం నిర్వహించారు. వారికి అందరికీ కూడా నిర్వాహకులందరికీ అలంకారానికి ఎందుకు, ఎక్కడ బొట్టు పెట్టుకుంటే ఏంటి, గాజులు వేసుకుంటే ఏంటి, వీటన్నిటిపై వివరంగా అక్కడ ఎగ్జిబిషన్లో చాలా స్పష్టంగా ఒక్కొక్క విషయం పైన వివరించడం జరిగింది. जैसे व्यक्ति को निर्माण करे सो उस माँ का गोद, वो गोद आप में होता है. हमारे गोद में से एक छावा, एक छत्रपति शिवाजी महाराज, दो नहीं होना चाहिए. हम अपने बच्चों को विवेकानंद के जैसे बनो, ऐसा हम दिखाते हैं, लेकिन ऐसा हम बनाना भी चाहिए. रोल मॉडल अपने बच्चों को हमारे से ही शुरू करना चाहिए, हमें बनाना चाहिए. तो आने वाले दिनों में ऐसे रोल मॉडल्स को अपने अपने हाथों से हम बनाएंगे. उनको देखकर आजू बाजू वालों के बच्चे भी ऐसा बदलेंगे. तब एक दूसरे से देखकर ऐसे बदलते बदलते पूरे दुनिया में भारत ऐसा विश्वगुरु बनेगा. पंच परिवर्तन ఇంత బ్యూటిఫుల్ గా ఇలాంటి వండర్ఫుల్ వాతావరణంలో ఈ కాన్హా లొకేషన్ లో ఫస్ట్ మనం దావుజీకి థ్యాంక్స్ చెప్పాలా. ఇలాంటి ఒక ప్లేస్ క్రియేట్ చేశారు ఈ లొకేషన్ లో. మళ్ళీ మీ ఆర్గనైజర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఇలా క్రియేట్ చేశారు. ఈ నాలెడ్జ్ ఉంది, ఈ ఎంపవర్మెంట్ ఉంది, మీ ఒక సిస్టర్హుడ్, మీ కనెక్టివిటీతోని ఒక ఎనర్జీ అను ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. సో మీరు నేర్చుకోండి, ఇది తీసుకొని మీ ఇంట్లో చెప్పండి. మీ పిల్లలే అనుకుంటారు, ఓహో మామ్ వెరీ స్మార్ట్, షీ నోస్ సంథింగ్ స్పెషల్. మీలో ఒక స్పెషల్ రెస్పెక్ట్ వస్తుంది. మళ్ళీ దాంతో ఆగకండి. మీ ఫ్యామిలీ మాత్రం ఇంపార్టెంట్ కాదు, మళ్ళీ మీ ఫ్రెండ్స్ని ఒక గ్రూప్లో పిలిచి అది కూడా నేర్పండి. ఇలాంటి భోజనాలు ఎందుకు తినాలి, మన ఈ కోకు, ఫ్రెంచ్ ఫ్రైస్, హ్యాంబర్గర్స్ తినకుండా, పిజ్జాలు తినకుండా అప్పుడప్పుడు తినొచ్చు, కానీ మెయిన్ స్టే దీంట్లో మనకు ఇంట్లో చేసేది ఈజీ కాదు. ఇది వచ్చి శరీరం కొరకు మంచిది. ఇది డాక్టర్స్ రీసెర్చ్ చేశారు, మీ ఫ్యూచర్ కొరకు మంచిది. అలా మీరు ఒక సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకు వాళ్ళు తప్పకుండా పాటిస్తారు, మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఆ ఉద్దేశంతో ఈ చాలా మంచి ప్రోగ్రామ్ తయారైంది. నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు చాలా ఆనందం వస్తుంది మీ అందరిని చూసి.
ఐ వాంట్ టు ఎండ్ విత్ ద స్టోరీ. నేను కొంచెం మీ అందరికన్నా వయసులో కొంచెం పెద్ద ఉండొచ్చు, బట్ మేము చిన్నగా ఉన్నప్పుడు అందరు చూసేది మా నాన్నగారిని, పువర్ డాక్టర్ రెడ్డి, హీ హ్యాస్ 4 daughters. నాకు ఓన్లీ అక్కలు ఉన్నారు, తమ్ముడు లేరు, అన్న లేరు. సో మేము నలుగురు పెరిగేటప్పుడు చాలా అనిపించేది ఎందుకు ఇలా అంటున్నారు అని. మా తల్లిగారేమో, యూ మస్ట్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్, ఐ వాంట్ యూ టు స్టడీ, ఐ వాంట్ యూ టు వర్క్, ఎస్ యూ విల్ గెట్ మ్యారీడ్, ఎస్ యూ విల్ బీ గుడ్ వైఫ్స్, బట్ యూ విల్ ఆల్సో బీ ఇండివిజువల్స్ ఆన్ యువర్ ఓన్. తల్లిగారు ఆ స్ట్రెంగ్త్ ఇచ్చారు, నాన్నగారు వచ్చి ఆపర్చునిటీ ఇచ్చారు, రాండి మనం పని చేద్దాం టుగెదర్. తనకు కొడుకు లేకనో, హీ హ్యాస్ నో అదర్ ఆప్షన్, హీ కాల్డ్ us, ఆర్ తన దూరదృష్టితోని దట్ విమెన్ హ్యావ్ అ గ్రేట్ పవర్ టు వర్క్ వెల్. బట్ నాన్నగారు కూడా మమ్మల్ని హీ బ్రాట్ us ఆల్ ఇన్ టు ద బిజినెస్. ఇవాళ రేపు చాలా మంది అంటారు బిజినెస్ రివార్డ్స్ కానీ, ఫార్చ్యూన్ మ్యాగజైన్ కానీ, లక్కీ డాక్టర్ రెడ్డి, హీ హ్యాస్ 4 daughters, ఇఫ్ హీ హ్యాడ్ సన్స్